దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాను తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మంచి కాపరి నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎల్రోయి నీకే స్తుతి 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 స్తుతి. మమ్మల్ని చూస్తున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎల్లోహిం నీకే స్తోత్రం. అంతటా అన్ని విధాల ఉన్న దేవా నీకే స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం ఆదుకున్న తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎలియాజరా దేవుడుగా నీవే సహాయమై ఉన్న తండ్రి మాకు నీకే వందనాలు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. ఇమ్మానుయేలైన దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. మాకు తోడై ఉన్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు 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 వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. ఈ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, ఆమేన్, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, ఆమేన్, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు మహిమ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను, కృపామయుడా, నీలో నా కృపామయుడా,
నీలోన నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం 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 నీలో నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినానునా ఇదిగో మా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు మహిమ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు అక్షయ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు నీతి కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు రాజకీయ మకుటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నన్ను నీ చేతిలో భూషణ కిరీటము మార్చినందుకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేము ఈ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రీతిగా ఆరాధన చేసుకోవడానికి కృపొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మములు సమర్పిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిని, ప్రత్యక్షతను, ఆత్మ నడిపింపును కోరుకుంటూ మాలో మా మధ్యలో నువ్వు ఉండి ఆరాధన జరిగించినందుకు, అయా నీలో సంతృప్తి పొందటానికి, పరిశుద్ధాత్మ ద్వారా తృప్తి పొందటానికి కృప చూపినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయంలో వాక్యోపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని, అయా నీ కార్యములు జరిగించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ఆరాధన మీ పాద పద్మములు సమర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాద పద్మములు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడా నీకే స్తుతి, 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 స్తుతి. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ వాక్యాన్ని విరవండి, వాక్యము చాటును మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, మాకు అవసరమైన, అతి శ్రేష్టమైన అయా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటికి తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ, అయా ఇదిగో తండ్రి, నీ అనాథ సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించిన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీవే నాతో మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడమని బాధ్యతలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచేది మరి ఏవైనా సరే వాటి ప్రభావం అంతటి నేస్తున్నాములో బంధిస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమైన సిలువ రక్తపు కంచి, రక్షణ కంచి, అగ్ని కంచినవి మహిమేగని మాపై ఆవరింప చేసి నీ చేతిని దాచిపెట్టి మాతో మీరుండి ఉపదేశపు కాంతిలోంచి మాకు కనబడుచు మాతో మాట్లాడమని బతిమలాడుచు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు ప్రభువా. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆనుకున్నా యేసయ్య, ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు పునః క్షమించి నీ సిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపమని, పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నా పైకి గొప్పగా వచ్చు. నీ శుద్ధ జలంతో సమస్త కీడ అపవిత్రతను కొట్టివేయి. నీ ఆత్మాభిషేకముతో నింపమని, నీ ఆనంద తైలంతో
అయ్యా ఇదిగో తండ్రి నన్ను బలపరచమని, నాపై ఉంచమని, నీవే చూడు నడిపించమని బతిమలాడుచు దేవా కార్యము జరిగించండి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీవే నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుచు యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనపడుతున్నటువంటి వ్యక్తి మనకు తెలిసినదే, అందరికి అర్థమైనటువంటి వ్యక్తే. ఆయనకు చాలామంది బైబిల్ పండితులే కాదు, దేవుడు కూడా పెట్టిన పేరేంటంటే అనేక జనములకు తండ్రి, అలాగనే విశ్వాసులకు కూడా తండ్రి అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 24+1 మొత్తంగా 25 సంవత్సరాలు నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసము, దేవుని మీద అచంచలమైనటువంటి, అంటే ఎక్కడ కూడా కదలికలు లేనటువంటి స్థిరమైన మనస్సు నిలిపి ఆయన మీద ఆనుకొని నడిచాడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టే ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పని పిలువబడింది, బైబిల్లో చెప్పబడుతుంది. బాగా గమనించండి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో కొన్ని విలువైన సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని బహు స్పష్టంగా ఆశపడుతూ ఉన్నాడు. శ్రద్ధ కలిగి మనం విందామా? దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా విందాం. చదువుకున్న లేఖన భాగంలో ఒక చిన్న మెలిక ఉంది. ఏంటయ్యా మెలిక అంటే, వాస్తవానికి అబ్రహాము సంపూర్ణంగా ఆశీర్వదింపబడలేదు. అబ్రహాము సంపూర్ణంగా ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటంటే ఆయన పేరే మనకు చెప్తా ఉంది, ఆబ్రామ్. ఆబ్రామ్ అంటే అనేక జనములకు తండ్రి. వాస్తవానికి కడుపున పుట్టిన ఒక కొడుకు కూడా లేడు, కానీ దేవుడు మాత్రం నువ్వు అనేక జనములకు తండ్రి అన్నాడు. ఎవరికా? ఎంతమందికి? అనేక జనములకు తండ్రి అన్నాడు. ఆ అనేక జనములకు తండ్రి అని పేరు పెట్టిన ఆయన ఆబ్రాహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. ప్రభు కృపలో ఆయన ప్రేరణ బట్టి బ్యానర్ మీద ఉంటుంది, నేను సర్వశక్తి గల దేవుడను, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉందును అన్న మాట. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ అబ్రహాము అని పిలువబడటానికి ముందుగా ఉన్నటువంటి పేరును మనకు దేవుడు ఇప్పుడు ఈరోజు లేఖనంలో చూపిస్తా ఉన్నాడు. అబ్రాము 99 సంవత్సరాలు ఈడుగలవాడే, అంటే ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసు కాలంలో ఉన్నప్పుడు అన్య ఆరాధన చేస్తూ, అంటే విగ్రహారాధనలో బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ మాటలే ఆయన అబ్రహాం గారిని తలపోస్తూనే అక్కడ ఓ పాటలో దేవుడు పాట రాయటానికి కృపనిచ్చే మాటలు పెడతానికి, అన్య ఆరాధన చేసే నా బ్రతుకును శాశ్వతమైన ఆశీర్వాదంగా చేయాలని చెప్పని పిలిచావు. నాతో మొదటిగా నువ్వు సహవాసం చేసావు. నా వ్యక్తిగత అనుభవం కూడా అది. మొదటిగా దేవుడు తన దయా సంకల్పం నెరవేర్చడానికి నా వెనకాలబడి తిరిగాడు. ఆయన మొదటిగా నాతో సహవాసం చేశాడు. ఆ తర్వాత ఆయన స్నేహితుడిగా నన్ను కూడా పిలుచుకున్నాడు ఆయన కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఈ మాటలో అక్కడ పెడతానికి ప్రభు రాయటానికి కృపనిచ్చాడు. అన్య ఆరాధన చేసే బ్రతుకు. ఒకప్పుడు నేను కూడా పుట్టుక క్రైస్తవుడైనా ఈ నర్సరావుపేట పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ కాళికా గుడికాడు కానీ, ఆంజనేయుడు బొప్పిడి ఆంజనేయుడు గుడి అని, ఒంగోలు దగ్గర శంకరాయకోణ దగ్గర ఒల్లూరమ్మ గుడి అని, ఇలా రకరకాల గుళ్ళు, లక్ష్మీ తిరుగుతామని పెనుగంచి పోలిపోతే అక్కడ వాళ్ళు బలి ఇచ్చిన ఆ ఏట మాంసం తిని చేయాల్సిన తంతంతా చేశాం.
ఏంది ఎక్కడో పోయిన ఏ ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు అంటే పవర్ఫుల్ అని చెప్పని ఆ పంచముఖ ఆంజనేయులు అనే బొమ్మ పెట్టి ట్రావెల్స్లో ఒక విజిటింగ్ కార్డు కూడా కొట్టించాను, షణ్ముఖ అనే పేరుతో. అన్య ఆరాధన నేను కూడా చేశా, పుట్టుక క్రైస్తవుడినే, కానీ శపించబడ్డం, శాపగ్రస్తులమై ఆ విగ్రహాల దగ్గరికే పోయా. విగ్రహాలు నన్ను ఆకర్షించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, మా యేసయ్యకి అయితేనేమో దేనంగా అలా 2 ఏళ్ళు అలా పట్టుకొని చూస్తూ ఉంటాడు. మరి వాళ్ళేమో ఒక్కొక్కడికి 5, 10 చేతులు ఉన్నాయి. ఆ నగలు ఏయో రకరకాలుగా గాసిగొట్టు మొత్తం అంతా ఉన్నాయి. ఆ 10 చేతులు ఏంది అనేది ఆకర్షించబడ్డా నేను. ఒక్కొక్కడు 10 చేతులు ఉంటాయి చూడండి కావాలంటే. నేను అలా ఆకర్షించబడ్డాను. ఇసపాలెం కాళికా గుడికాడ పోయి గర్భాలయంలో నిలబడి, సామాన్యంగా రానీరు గర్భాలయంలోకి, మరి గర్భాలయంలో పోయి నిలబడి అక్కడ పూజలు అందుకున్నా, హారతి అందుకున్నాను, అక్కడ పెట్టే ప్రసాదం తిన్నాను. నేను ఒకప్పుడు రక్షణ లేనప్పుడు ఈ పట్టణంలోకి వచ్చినప్పుడు అన్య ఆరాధన చేసిన వాడినే. దేవునికి వేరైన ఆరాధన, అన్య అంటే వేరైన అని అర్థం. దైవ చిత్తానికి వేరుగా నేను బ్రతికిన వాడినే, కానీ నా ప్రభు నాతో సహవాసం చేశాడు. ఆ మాటలే పాటగా రాయటానికి ప్రభు పోయిన ఆదివారం మధ్యాహ్నం 12:30 గంట అప్పుడు తండ్రి సన్నిధి ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంకు దగ్గర ఉంది ఆ మందిరం కాడ ఆటోలో కూర్చొని రాసే ఆ పాట ప్రభువే దగ్గర కూర్చొని రాయించాడు. ఇంకొక చరణం కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు, వలలు బాగు చేసుకుంటున్న పేతురును కూడా. ప్రభు చిత్తమైతే అది కూడా అక్కడ రాసి పాడుకుందాం ప్రభు కృపలో. ఆమెన్, హల్లెలూయా. ఏమే రాస్తాను, అది కూడా ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు ఖచ్చితంగా దాన్ని కూడా. ఎందుకంటే ఈ 4 సందర్భాల్లో దేవుడే దిగి వచ్చి సహవాసం చేసినట్టు కనపడుద్ది. ఇంకెవరైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ముఖ్యంగా చూపిస్తున్న విధానం ఇది. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ 99 సంవత్సరాల ఈడు కలిగిన అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 15 అధ్యాయంలో ఒకసారి అట్ట కదిలిపోయినట్టు కనపడతాడు. నా ప్రభు వచ్చి వెంటనే ప్రోత్సహించి బలపరిచి నిలబెట్టి పద కృంగిపోమాక నేను నీకు తోడై ఉన్నా, నేను సర్వశక్తి గల దేవుడును, నేను మాట ఇచ్చానంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. మాట ఇచ్చి తప్పే దేవుడిని కాదు. నువ్వు ఒకవేళ బుద్ధిహీనంగా అడుగులు వేసినా, 4 దట్టిచ్చైనా, 4 దెబ్బలు వేసైనా లైన్లో పెట్టుకుంటాను తప్ప నిన్నంత తేలిక వదిలిపెట్టను అంటున్నాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. దావీదుతో తన కుమారుడైన సొలొమోను గురించి చెబుతాడు యెహోవా తండ్రి. యేసయ్య అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, దావీదా నీ కొడుకు విషయంలో నువ్వు దిగులు పడమాక. ఈరోజు ఎవరైనా కన్నబిడ్డల విషయంలో కానీ ఎవరి విషయంలో దిగులు పడుతుంటే ప్రభు చెబుతున్న మాట విను. నీ కొడుకుల విషయమైనా, కూతుర్ల విషయమైనా, పిల్లల భవిష్యత్తు ఏంటి, మనవ సంతానం ఏంటన్నా దిగులుందా నీకు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, విను ఆయన స్వరాన్ని. ప్రభు అంటున్నాడు దావీదుతో సొలొమోను గురించి చెప్తున్న మాట. సొలొమోను, దావీదు నీ కుమారుడికి నేను తండ్రినై ఉంటా. ఎవరు? వాస్తవానికి దావీదు తండ్రి, కానీ ప్రభు అంటున్నాడు దేవాది దేవుడు నేను తండ్రినై ఉంటా, అతనికి నేను తండ్రినై ఉంటా. నేను తండ్రినై ఉండటమే కాదు, ఎక్కడన్నా చిన్న పొరపాటు చేస్తే మానవుడు ఎలా అయితే బెత్తం వాడి, మానవుడు ఎలా అయితే ఒక వ్యక్తి తప్పు చేస్తే బెత్తం వాడి కొడతాడో అలాగా శిక్షించైనా సరి చేసుకొని నా మార్గంలో నడిపించుకుంటా. ఎందుకంటే నేను ఆశీర్వదించాలని ఆశపడ్డాను. నీవు నా ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుట తీరును చూశాను కాబట్టి నేను ఒక దెబ్బ కొట్టైనా సరిచేసి నేను అనుకున్న మార్గంలోనే నడిపించుకుంటా. ఆ వ్యక్తుల ద్వారా నేను చేయించుకోవాలనుకున్న పనులు చేయించుకుంటానంటున్నాడు ప్రభు. దిగులేందుకు ఇంక నీకు? ఈ సంగతులన్నీ విన్న దావీదు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ సంగతులన్నీ విన్న దావీదు, దానియేలు అన్నానా క్షమించండి,
ఈ సంగతులన్నీ విన్న దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ఎంతటి వాడినయ్యా నన్ను ఇంతగా ఆశీర్వదించడానికి, నా కుటుంబం ఏ పాటిదయ్యా. వాస్తవమే అది. దావీదు తన నోటి మాట ఉన్నట్టుగానే ఒప్పుకున్నాడు. ఎందుకంటే యోధా గోత్రం చెడిపోయిన గోత్రం, అంటే అంత చెడిపోయిన వంశం ఇంకోటి లేదు. అంత చండాలమైన వంశం, అంత నీచమైన వంశం, అంత ఘోరమైన పాపాలు జరిగేటువంటి వంశం. ఏ ఒక్కడు కూడా కనీసం మానవత విలువలు కలిగి బ్రతకదాం, బ్రతుకు బండి నడిపించుకుందాం, కాపురం చేద్దాం, కుటుంబాన్ని కట్టుకుందాం, ఈ లక్షణాలు అసలు పొరపాటు కూడా లేవు ఆ కుటుంబంలో. యోధ ఆ గోత్రం అని ఆ వంశంలో, ఆ కుటుంబంలో ఈ లక్షణాలు అసలు ఏమీ లేవు. అంత పాపం విచ్చలవిడి చండాలమైన క్రియలు చేసేటువంటి కుటుంబం, వంశం అది. దాన్ని ఉన్నట్టుగానే దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఎంతటి వాడను, ఏ పాటిదయ్యా నా కుటుంబం అని ఇంతగా దీవించడానికి నా కుటుంబం, నా వంశం ఏంటయ్యా, ఏముందయ్యా అని చెప్పని అడుగుతున్నాడు దావీదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ప్రభు నిన్ను శాశ్వత కాలం ఆశీర్వదించాలని బతిమలాడుతుంటే, నా కుటుంబం, నా వంశం, నా తెగ, నా ప్రజ మమ్మల్ని అది లక్ష్య పెట్టరు, మమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నావా అంటే, మరి నిన్నే కోరుకుంటున్నాడు ఆయన. లేఖనం సాక్ష్యం ఇచ్చినట్టుగా అసహ్యులు, నీచులు, తృణీకరించబడ్డవారు, వెర్రివారు, బలహీనులు, వీళ్ళే ఆయనకు కావాల్సింది. వాళ్ళని ఉపయోగపెట్టుకొని ఏ మనుషుడు కూడా దేవుని యందు అతిశయించకుండానట్లు, నేను గొప్ప వంశం పాస్టర్ గారు, మేము గొప్ప వంశం యేసయ్యా అని చెప్పకుండా మర్యాదగా లోబడి బ్రతకటానికి నిన్ను ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు ప్రభు. కాబట్టే నిన్ను ప్రేమించే పదే నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన నీ వెనకాల పడే తిరుగుతున్నాడు. నువ్వే కావాలమ్మాయి, నువ్వే కావాలబ్బాయి, నీ కుటుంబమే కావాలా, నీ వంశమే కావాలా, నీ జాతియే కావాలి. ఒకవేళ అనుకోవచ్చు ఇలా, నా కులము, నా జాతి, మేము ఫలానా జాతి వాళ్ళం, ఫలానా కులపు వాళ్ళం, ఫలానా మతం, మా పద్ధతులు ఇవి, ఇలా నువ్వు ఎన్ని ఎక్సెట్రా ఏం చెప్పినా సరే ప్రభు అన్నాడు, అవన్నీ కలిగిన నువ్వే కావాలి. నిన్ను బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. బహుగా అనేకులకు, అనేక కుటుంబాలకు, వంశాలకు, సమాజానికి, అనేక సమాజాలకు, పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, ప్రపంచం అంతటికి కూడా నిన్ను, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ప్రభు. ఆ నిర్ణయ కాలం సమీపంగా ఉంది కాబట్టి నా మాటకు లోబడు అంటున్నాడు ఆయన. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహాముతో చెప్తాడు దేవుడు ఒక మాట, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా. అదేనా ఉంది అక్కడ? చూడండి ఆడు ఏం రాసి ఉంది. 2వ వచనం చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించెదనని. భూమి యొక్క సకల సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడాలని. అదేంది? దేవుడు యందు కదా. దేవుడు తండ్రి పాత్రను వహిస్తున్నాడు ఇక్కడ. నీ యందు ఆశీర్వదించబడును అన్న మాటకు అర్థం ఏంటి? కన్న తండ్రే ఉన్నాడు, కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడు, కొడుకులు కానీ కూతురు కానీ ఉన్నారు. ఒక కాలం వరకు వారిని వీరే ఆధిపత్యం వహించి సరైన క్రమశిక్షణలో నడిపిస్తారు. మరొక కాలం రాగానే తండ్రి ఎనిక్కి తగ్గి, తల్లి కానీ తండ్రి కానీ ఎనిక్కి తగ్గి, వాడు లేదంటే ఆమె ముందుకు వెళుతున్నారుగా, వెళ్ళని, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయని, వాళ్ళు సక్సెస్ అయితే చూసి సంతోషిద్దామని చెప్పని ప్రతి తల్లి తండ్రి వెనక్కి తగ్గి
ఈ పిల్లలను ముందుకు పెడతారు. అదే పంద ఇక్కడ కనపడుతుంది దేవుని మాటల్లో. పంద అంటే అదే తీరు, అదే విధానం అని అర్థం. అలాంటి విధానం ఇక్కడ కనపడుతుంది. ఏమంటున్నాడు ఆయన? నీ యందు ఆశీర్వదించబడును. అదేంది? ప్రభు యేసయ్యనందు కదా ఆశీర్వదించబడాల్సింది. ప్రతి సమాజం, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి కుటుంబం, ప్రతి వంశం, ప్రతి ఒక్క దంపతులు, ప్రతి ఒక్క వ్యక్తి యేసయ్యను బట్టి కదా ఆశీర్వదించబడాల్సింది. కానీ ఇక్కడ తండ్రి ప్రేమను కనబరుస్తూ యేసయ్య యొక్క మాట అంటున్నాడు, నీ యందు ఆశీర్వదించబడాలని. అంటే నిన్ను హైలైట్ చేస్తున్నాడు. ఆయన సైలెంట్ అయి వెనకాల నుండి కథంతా నడిపిస్తా ఉన్నాడు. నువ్వు గనక ఈ లోతైన సంగతులు గ్రహించిన వ్యక్తివైతే, ప్రవ్వా, తెలంగాణలో అంటారు నీ కాల్మొక్త బాంచన్ అని చెప్పని, అంటే నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని చెప్పని అంటారు మన పద్ధతుల్లో. తెలంగాణలో అయితే కాల్మొక్త బాంచన్ అని చెప్పి అన్నట్టుగా ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఆయన పాద సన్నిధికి సరెండర్ అయిపోతే, ఆయన చిత్తానికి నువ్వు సరెండర్ అయిపోతే, ఆయన చిత్తానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకుంటే, నా ప్రభు అన్నాడు నిర్ణయ కాలం సమీపంగా ఉంది ఆశీర్వదించడానికి. అయితే నీవు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నది నీకు నిరూపణ అవ్వటానికి నీ నరాల్లో ఆ యొక్క మాట విలువ నీ ప్రతి నరాల్లో ఇమిడి ఉండేలాగా కొన్ని పరిస్థితులను వాడుకుంటున్నాడు ప్రభు. ఏం వాడుతున్నాడు? కొన్ని పరిస్థితులు వాడుతున్నాడు. ఇప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడని నేను ఒక మాట చెబుతా, నువ్వు ఎట్ట నమ్ముతావు? నాకేంటి నిరూపణ అంటావు? అంటావా లేదా? ఖచ్చితంగా అంటావు. నాకేంటయ్యా నిరూపణ, నిర్ధారణ ఏంటి, గ్యారంటీ ఏంది? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఓకే, నేను నమ్మాలంటే ఏం చూడాలి? నేను నమ్మాలంటే ఏం చూడాలి? నేను ఏదైనా చూస్తేనే కదా నమ్మిక కలిగేది. రాత్రికాలం దేవుడు పరిచయం చేసినట్టుగా యేసయ్యని ఎత్తుక్కుంటా పరిగెచ్చారంట. కారణం ఏంది? యేసయ్య ఉన్నాడు. మీరేదో దేవుని యందు విశ్వాసం ఉంచి నా వెనకాల పడి తిరగట్లా. ఆ 5 రొట్టెలు 2 చేపలు, ఈ చేపల వ్యవహారం ఉందిగా, ఆడ రొట్టెలు విరిచి చేపలను ఆశీర్వదించి ఇస్తే అన్ని వేల మంది తిన్నారు కదా, ఆ కారణాన్ని బట్టి నా వెనకాల పడి తిరుగుతున్నారు అన్నాడు. అవునా కదా? వాళ్ళకు నిరూపణ అయింది, ఈయన మనిషి కుమారుడే, దేవుడు ప్రత్యేకంగా పంపబడిన వ్యక్తి అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. యేసు ప్రభు వారికి కూడా డౌట్ వచ్చినట్టుగా తన శిష్యుల యొక్క మనస్సు వైఖరి ఎలా ఉందో తెలుసుకుందామని ఒక కఠినమైన మాట మాట్లాడాడు. మీరు నిత్యత్వానికి వారసులు కావాలంటే నన్ను తినాలి అన్నాడు ఆయన. ఆ సాదృశ్యపు మాటనే మనం ఈరోజు ప్రతి ఆదివారం రొట్టె విరుచు కార్యక్రమంలో ప్రభు యొక్క శరీరము రక్తమని దాన్ని భుజిస్తున్నాం, ఆ పానాన్ని తీసుకుంటున్నాం. ఇది ఎవరికి ఇస్తారు పాస్టర్ గారు అంటే, రక్షణ పొందిన వ్యక్తులే ఆ వ్యక్తులకి ఇస్తారు. మిగిలి ఉన్న ఆ వ్యక్తులే తీసుకోవాలి. రక్షణ లేని వ్యక్తులు తీసుకోకూడదు. తీసుకుంటే ఒకవేళ తెలియక తీసుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఏంది? రక్షణ పొందిన వ్యక్తే తీసుకోవాలన్న మిగిలి ఉన్న శరీరాక్తాలు రక్షణ పొందిన వ్యక్తే తీసుకోవాలని తెలిసి ఉన్నప్పుడు నేను కరెక్ట్ కాదు కదా అనుకొని కూడా మళ్ళీ నువ్వు ధైర్యం చేసి తీసుకున్నావు అంటే కరెక్ట్గా దెబ్బలు పడతాయి, వేస్తాడు దెబ్బలు. నువ్వు అయోగ్యురాలివి, అయోగ్యుడవు, అవి తీసుకోవడానికి అర్హత లేదు. ఏముంది అర్హత అంటే రక్షణ పొందితేనే నీకు అర్హత. పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకోవటానికైనా, అలాగే మిగిలి ఉన్న శరీరములు రక్తము తీసుకోవటానికైనా రక్షణ పొందిన వ్యక్తికే అర్హత ఉంది. అలాగ కాక ఇప్పుడు వరకు ఎవరైనా తీసుకొని ఉంటే క్షమాపణ కోరుకొని సరి చేసుకోండి, ఆ రోగాలు తగ్గుతాయి. లేదు మా అమ్మ చెప్పింది, మా పాస్టర్ చెప్పిండు, వాళ్ళ అయ్య చెప్పిండు, వాళ్ళ తాత చెప్పిండు అంటే కుదరదు. బాధేవాడు పైన ఉండవు. ఏంది ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తామని పెడదెబ్బలు పడతాయి. తేడా పడిచి కట్నే పరదేశంలో ప్రియురాలని పాట పాడుతున్నాయి. శ్మశానానికే చెబుతున్నాక తెలియకపోతే చేసావు, తెలిసి ఉంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి చెయ్యి మాట.
లేదా దైవజనులకి వదిలేసేయండి, లేదంటే బాగా మోరలోచు గొయ్యి తీసి ఆ గోచులో ఆ శరీరంలో ఆ రక్తాన్ని వేసి బూట్ చేయండి. ఎందుకంటే కుక్కలు తినకూడదు. కుక్క మూరలోచు కంటే పైగా తవ్వలేదు, కాళ్ళొచ్చు పైన తవ్వచ్చు. కాబట్టి నువ్వు తీసుకోవడం అర్హత లేదు, తీసుకునే మనసు దైవజనులు కూడా లేదనుకుంటే మూరలోచు గొయ్యిదేయి, ఏడైనా సరే ఆ గొయ్యి దొవ్వి ఆ గొయ్యిలో ఆ శరీరాలు ఆ రక్తాన్ని పోసేసి బూట్ చేయి. అసలు ఏ గోల ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? రక్షణ పొందిన వ్యక్తులే ప్రభు తను ఎంతో మిక్కటంగా ప్రేమించి నిన్ను నన్ను కనికరించాలని ఆశీర్వదించాలని ఆ సిలువ ఎక్కాడు. ఆ సిలువ రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా విమోచన దొరుకుతుంది జన్మచ కర్మచ అనే పాపాల నుంచి. ప్రభుతో సమాధాన పడతావు, తండ్రి అయిన దేవునితో సమాధాన పడతావు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు, ధవళ సింహాసనం ఎదుటికి రానే రావు. రక్షణ పొంది జాగ్రత్తగా బ్రతికితే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతావు. ఒకవేళ పరిశుద్ధ శరీరాక్తాలు ఆటగా తీసుకున్నావంటే, ఒప్పుకుంటా తీసుకుంటా అదే నడక నడిచావంటే పోయి ధవళ సింహాసనం ఎదుటే నిలబడతాను. దానికి సాక్ష్యం 1 కొరింథీ 11వ అధ్యాయం సాక్ష్యం ఇస్తుంది. అయోగ్యంగా ఎవడైతే చేయి వేస్తాడో ఈ లోకానికి నరకం అనే తీర్పు నిర్ణయింపబడింది. అది ధవళ సింహాసనం ఎదుట, అంటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు అక్కడ. యేసు ప్రభు వారు ఉన్న మౌనంగా చూస్తూనే ఉంటాడు. ఏమి ఆటగా తీసుకొని ఆయన శరీరం రక్తం అంటే లక్ష్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆడగా పోయి నిలబడతావు. ఆ లోకానికి ఇచ్చిన తీర్పే నీకు కూడా వచ్చేస్తుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. మార్పు ఎప్పుడు వచ్చుదంటే నిన్ను నువ్వు సరి చేసుకొని తగ్గించుకొని నీ పద్ధతులన్నీ మార్చుకొని ప్రభుకి ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఖచ్చితంగా కనికరం ద్వారా నువ్వు పరలోకానికైతే గ్యారెంటీకి వెళ్తావు. విచ్చలవిడిగా ప్రభు వల్ల చేస్తే కన్ఫామ్గా ఆడికి వెళ్తావు, నిత్య నరకం. ఇక దేవుడు తప్పించలేడు. కాబట్టి నా ప్రభు అంటున్నాడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి రక్షణ నిర్ణయింపబడింది. రక్షణ లేకపోతే రక్షణలోకి రా. ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావుగా, నన్ను నడిపించని ఆయన బతిలాడు. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, ఆయన ఒడ్డునేసుకుంటాడు, ఆయన కృపలో వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగని ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడు, నీ యందు అంటే వాస్తవానికి దేవుని యందు ఆశీర్వదించబడాలి సమస్తం. కానీ తన బిడ్డను హైలైట్ చేయటానికి యేసయ్య అబ్రహామును హైలైట్ చేయటానికి నీ యందు అంటున్నాడు. తల్లిదండ్రులు కూడా అలానే నడుస్తారు. ఓకే, అయితే ఇక్కడ మనం గమనిద్దామండి. నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. సర్వశక్తి గల దేవుడు అన్న సంగతి నీకు నిరూపణ కావాలంటే ఏదో ఒక కార్యం నీ ముందు ఉండాలి. ఆ కార్యంలో నువ్వు నమ్మిన దాన్ని బట్టి నా ప్రభు కదులుతూ ఉంటాడు. చెవిటిదైన మోగదేయం పట్టినటువంటి ఆ యవనస్తుడి యొక్క తండ్రి వచ్చి యేసయ్యతో అంటున్నాడు, నీకేమైనా జాతవా అండు. అంటే ఆల్రెడీ శిష్యుడి దగ్గర ప్రయత్నం చేశాడు. నీకేమైనా జాతవా అంటే ఆయన అన్నాడు, అసలు నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. మళ్ళీ తిరుగు ఈ తండ్రి అన్నాడు, నాలో అపనమ్మిక కలగకుండానట్లు ఆ కార్యం త్వరపెట్టి జరిగించయ్యా అన్నాడు. ఆ మాటతో చెవిడిదైన మోగదేయమా ఆ యవనస్తుని వదిలిపెట్టి పో. ఎవరిని? చెవిడిదైన మోగదేయమా ఆ యవనస్తుని వదిలిపెట్టి పో అని చెప్పాడు. ఆ మాట బలకటంతో ఆలస్యం అది విలవిలలాడించి అతను వదిలిపెట్టిపోయిందంట. ఆమేన్. హల్లెలూయా. బాగుందా ఈ సంగతి? ఇంకొక విషయం కూడా నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన ఒక స్త్రీ దేవాలయంలోనే ఉంది. ఏనాటికైనా నా ప్రభు నన్ను కరుణిస్తాడని. చెయ్యి అలా చెయ్యి అంటే అలా బెండ్ అయిపోయి ఇదైనా చెయ్యగలిగినటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. యేసయ్య అన్నాడు, నీ చెయ్యి బాగుగా జాపు అన్నాడు. ఏది? విశ్రాంతి దినాన్ని. ఆ నడువంగిపోయిన స్త్రీని కూడా అమ్మా చక్కగా నిలబడు అని చెప్పాను అన్నాడు. ఆ కార్యాలు చూసిన ప్రజలు దేవుడు ఉన్నాడని చెప్పని మహింపరిచారు. ఆమేన్. హల్లెలూయా. బాగుంది.
ఆశ్చర్యపోయారు. ఆయన బోధకైనా పద్ధతులకైనా చేసే అద్భుతాలకైనా అందరూ ఆశ్చర్యపోయారు. ఏంది యాయీరు పట్టణమా, ఒక పేద విధవరాలు ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, పాడ మోసుకొని పోతా ఉన్నారు. నా ప్రభు వచ్చాడు, అదే సమయానికి ఎదురొచ్చాడు ఆ పాడకి. ఆ మాట కూడా ఒక పాటలో రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ముద్దాడని అయ్యా నీ చలువ చరణాలు, చలువ అంటే చల్లని, నీ చలువ చరణాలను ముద్దాడని అయ్యా అని చెప్పని పాటలో కొడుకును కోల్పోయి కాటికి వెళుతూ జీవనం లేక విలవిలలాడుతున్న మాటలనే అర్థం వస్తాయి అక్కడ. నువ్వే ఎదురొచ్చి ఆ పాడెను ముట్టి కొడుకు ప్రాణం పోసి ఆ కుటుంబాన్ని నిలబెట్టావు ప్రభు అని పాట, ఆ మాటలు ఆడ పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆ యవనస్తుడు ముట్టి, యవనస్తుడు ఆ పైకి లే అన్నాడు. లేచి నిలబడ్డాడు. ఆ తల్లికి ఆ కొడుకును అప్పచెప్పి వెళ్ళిపోయాడు. శతాధిపతి అయినా ఒక పెద్ద ఆయన వచ్చాడు. అయ్యా నా పిల్ల చావ సిద్ధమై ఉన్నది, రా అంటే ఈ లోపల 12 సంవత్సరాల నుంచి ఓవర్ బ్లీడ్తో బాధపడుతుంది. నీకు ఇట్టారది జీవితని అర్థమైంది ఇప్పుడున్న జనరేషన్కి. రక్తస్రావ రోగం అంటే అర్థం కాదు, దాన్నే ఓవర్ బ్లీడ్ అంటారు. ఆ ఓవర్ బ్లీడ్తో బాధపడుతున్న ఆ వ్యక్తి వచ్చి అందరికీ తెలిస్తే రాళ్ళదు కొట్టి చంపేస్తారు ధర్మశాస్త్రం ప్రకారం. అలా ఓవర్ బ్లీడ్ కాకూడదు. కానీ దేవుడు ఎలాగని యేసు ప్రభువాన్ని ముట్టాలి, ఆయన వస్త్రాన్ని ముట్టాలి. నేను ఆమె చంచల స్థిరమైన విశ్వాసం ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను బాగుపడతా. ఆయన చేతులుంచి నా సంగతి అంతా చెప్పుకొని ఇదంతా వ్యవహారం కాదు. ఎందుకంటే నేను సభ్య సమాజానికి తెలిస్తే ధర్మశాస్త్రం ప్రకారం యూదులంతా ఉన్నారు కాబట్టి రాళ్లతో కొట్టి చంపేస్తారు. బయటకు తీసుకెళ్ళి, ఎక్కడికి, ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఇలా చాలామంది దైవజనులు బట్టలు దొరికితే వాటిలో అభిషేకం ఉంటుంది కాబట్టి నేను తొడుక్కుంటాను, నేను సేఫ్గా ఉంటాను అనుకునే ఆ మొండి విశ్వాసం కలిగిన భక్తులు లేకపోలేదు. కోరుకోవచ్చు, తప్పే ఉంది. నేను బాప్తిసం పొందిన తొలి దినాల్లో నాకు వైట్ అండ్ వైట్ లేవు అసలు. నా ఆత్మీయ తండ్రి ఇచ్చిన వస్త్రాలు ఏంటో తెలుసా? ప్యాంట్ ఏమో శాలివరాజు గారిది, పై షర్ట్ ఏమో నా ఆత్మీయ తండ్రి దావీదు రాజు గారిది. అవి జాగ్రత్తగా దాచిపెట్టుకున్న కొన్నాళ్ళు వేసాను గుర్తుగా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి. కింద తొడుక్కోవటానికి ప్యాంట్ ఏమో శాలేం రాజు గారిది, పైన వేసుకోవటానికి షర్ట్ ఏమో నా ఆత్మీయ తండ్రి అయిన దావీదు రాజు గారిది. మరి తెచ్చుకున్నా, కొన్నాళ్ళు వాడుకొని మళ్ళీ అవన్నీ తేడా పడితే మళ్ళీ గుర్తుండవు అని చెప్పని జాగ్రత్తగా ఇస్త్రీ చేసి జాగ్రత్తగా అటు దాచిపెట్టుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఆశపడతారు దైవజనుల బట్టలు నాకు వస్తే అవి తొడుక్కుంటే నేను ఆ అభిషేకాన్ని నేను అనుభవించగలను అని. ఏమో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ప్రభు అభిషేకం ఇయ్యడని నేను చెప్పను. ఎందుకంటే ఎలీషా నీ మీద ఉన్న 2 పాళ్ళ ఆత్మ నాకు ఇవ్వు ప్రభు, నాకు ఇవ్వు ఏలినవాడని ఏలియాని అడిగితే అబ్బా ఇది కష్టంగా అన్నాడు. పైనుంచి నేను కనపడితే ఖచ్చితంగా నీకు వచ్చుద్దిలే పోబ్బా అన్నాడు. దానికి నిరూపణగా ఏలియా మీద ఉన్న ఆ దుప్పటి, ఆ అరుగు లాంటి ఆ దుప్పటి కింద పడంగానే అది అమాంతంగా పట్టుకొని భుజం మీద వేసుకోండి. ఎలీషా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన బయటికి పోవాలంటే ఏం చేయాలా? యోర్దాను నది వీళ్ళు రావడానికి దారి ఇచ్చింది 2 పాయలై. వీళ్ళు దాటి రాగానే మళ్ళీ క్లోజ్ అయిపోయింది, ఎవరు రాకుండా. ఇప్పుడు మళ్ళీ ఎలీషా పోవాలా? ఏం చేయాలి? ఎలీషా నోటి మాట ఏంటంటే ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పి పట్మని కొట్టాడు నీళ్ళ మీద ఆ దుప్పటి తీసుకొని. 2 పాయలు అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు తను సర్వశక్తి గల దేవుడిని నిరూపించుకోవటానికి సామాన్యులతో కదిలిన విధానం ఇది. సామాన్యుల ఎదుట ఆయన చేసిన అద్భుతాలు ఇవి. నువ్వు విశ్వసిస్తే, ఎలీషా అన్నాడు ఏలియా దేవుడు ఎక్కడ అని అంతే కొడితే నది మీద నీళ్ళ మీద మనం కండువా తీసుకొని కొట్టం ఆ ఒడ్డుకు పోతే అట్లనే కొట్టాడు ఎలీషా.
2 పాయలైపోయి ఆరిన నేల మీద ఎలీషా యోర్దాను నది దాటితే ఆ పక్కనున్న వాళ్ళు అంటున్నారు, శిష్యులు 50 మంది చచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యోర్దాను నది పాయలైంది. ఈరోజు నా ప్రభు సర్వశక్తి గల దేవుడని నీకు నిరూపించుకోవాలంటే కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఆ పరిస్థితుల్లో నువ్వు నలగాల్సిన పని లేదు, కదిలిపోవాల్సిన పని లేదు. నా ప్రభు తన నామాన్ని ఎక్కడో ఘనత తెచ్చుకోబోతున్నాడని ఆర్భటించి సంతోషించి గంతులువై ఆత్మలో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దైవజనుడికి నిన్ను తృణీకరిస్తున్నా, దూషిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా, ఎవడు మతోన్మాదులని ఇంకెవడెవడో కట్టకట్టుకుని ఊరేగుచ్చు నీ మీద ఏదో కుట్ర చేస్తున్నా సైలెంట్గా చూస్తూ ఉండి ఆయనకి వెళ్ళి, కుట్ర చేసే వాళ్ళకి వెళ్ళి కాదు, ఆయనకి వెళ్ళి చూడు. ఆయన గదులుతాడు. ఆయన గదిలి ఫరో సైన్యం సాక్ష్యం ఇచ్చారు. అమ్మమ్మమ్మమ్మ, రే రథాలు చక్రం యొక్క మేకులు ఊడిపడుతున్నాయి, ఏంది నీ గోల? వాళ్ళ దేవుడు మనసు పోరాడుతున్నాడు, రండి అంటే రండి అంటూ వచ్చి ఇంత దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తగ్గితే చేతగానాడు అనుకోడు, వాడు గొప్పడు అనుకోడు. అయితే ఏడేది అర్థం, ఏదో ఒకటి తెలుసుకుందాం రా అని చెప్పాను. ఈరోజు చాలామంది ఉన్నారు ఇలా బరితెగించి దైవ చిత్తానికి సర్వశక్తి గల దేవుడికి ఎదురొచ్చేవాడు. వాళ్ళకు జరిగే ప్రతి దానిని బట్టి నా దేవుడు సర్వశక్తి గల దేవుడై నీ పక్షంగా కదులుతున్నాడని వాళ్ళకే కాదు, చూసే వాళ్ళకు కూడా, ప్రపంచానికి కూడా అర్థమయ్యేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసించి కరెక్ట్గా నిలబడు చాలు, ఇక అంతే. నా ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అంటే ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా నువ్వు కరెక్ట్ చేసుకొని నిలబడు. మిగతా నేను జరిగిస్తాను. నేను సర్వశక్తి గల దేవుడిని నీకు నిరూపణ జరగాల కదా. మరి ఆ నిరూపణ జరగాలంటే ఏదో ఒక కార్యం జరిగితేనే కదా నువ్వు కూడా నమ్మేది సర్వశక్తి గల దేవుడని. 24 సంవత్సరాల నిరీక్షణ, 24 సంవత్సరాల విశ్వాసము, 24 సంవత్సరాల ప్రార్థన, 24 సంవత్సరాల నమ్మిక, ఓర్పు, పట్టుదల, ఎన్నని చెప్పగలం. 24 సంవత్సరాలు ఎన్ని అనుభవాలు, అన్ని అనుభవాలు ఘటించినటువంటి ఆ వ్యక్తితో అబ్రాహాముతో దేవుడు వచ్చి చెబుతున్న మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అండు. ఆల్రెడీ 2 అబద్ధాలు ఆడిండు ఆ పెద్ద మనిషి. నా పెళ్ళాం కాదు, నా చెల్లెలు అని చెప్పిండు. మరి తలవంపులు రాలా? కాబట్టి నీ జీవితంలో ఏమైనా పొరపాట్లుంటే దిద్దుకో. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో అట్టుకుంటా, 6వ వచనంలో ఈ మాట ఉంది, 6లోనూ 8లోనూ ఈ మాట ఉంది. మీరు సంపూర్ణ విధేయత చూపినప్పుడు దానికి తగ్గట్టుగా కొంత పనిష్మెంట్ చేయాల్సింది ఉంది. సున్నితంగా ఆయన శిక్షాదానాలు చేస్తాడు. దావీదు వాస్తవానికి బెత్షెబాను కోరుకొని రక్తాపరాధం చేశాడు. కానీ నా ప్రభు ప్రవక్తను పంపించి బుద్ధిహీనతను తెలియపరిచాడు, సాగిలపడ్డాడు. ఎవరు? ప్రవక్తగా దావీదు సరిచేయబడ్డాడు. అయితే ప్రతిదండన మిగిలింది. దావీదు నోటితోనే చెప్పించాడు, 4 గొర్రెలని 4 పిల్లలను చంపేసి, పసివాడు కాయలా పడ్డట్టుగా ఉంటుంది. కాయలా పట్టడం అంటే మంచం పట్టినట్టుగా ఉంటుంది ఆ పసివాడు. 1 సంవత్సరం పిల్లగాడ బిడ్డ అని రాసి ఉంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిడ్డను తీసేసుకున్నాడు. తర్వాత ఆడపిల్ల, తర్వాత 2 మగపిల్లలు. ఈ ఆడపిల్లకు సంబంధించిన అన్న, ఈ ఆడపిల్లను పాడు చేసిన అన్న. అర్థమైందన్నమాట. తామారు చాలా అందగత్తె. ఆమె మీద మనసు పెట్టుకొని సొంత అన్నే, కాకపోతే తల్లులు వేరు, ఉపపత్నుల పిల్లలు, భార్యలు అనేకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు అన్నమాట వీడు. సొంత అన్న ఆమె మీద మోజుబడి కుట్రతో, పక్కన స్నేహితుడు ఇచ్చిన ప్లానింగ్ ఇది. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. నిలువున నిన్ను ముంచేస్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు ఈ రోజుల్లో. అయితే మొండిగా నమ్మాల్సిన పని లేదు ఎవరిని కూడా. నువ్వు ఎంత నమ్ముతావు అంత గొయ్యి తీసి లోపల పెడతారు నిన్ను.
పైకి రాకుండా. కాబట్టి స్నేహితుల విషయంలో వాళ్ళు ఇచ్చే సలహాలు కరెక్ట్ కాదు. సొలొమోను తర్వాత సింహాసనం ఎక్కినటువంటి సొలొమోను పిల్లలు పెద్దల సలహాలు ఇస్తే పక్కన పెట్టి వాడితో పాటు తిరిగిన స్నేహితులు సలహాలు తీసుకుంటే అట్నే పోయారు. ప్రజలంతా వ్యతిరేకమైపోయి గందరగోళం అయిపోయింది. దేవుడే కావాలని శిక్ష విధించడానికి ఆ ప్రయత్నాలు చేశాడు. మీ నాన్న చిటికిన వేలు మాకు బరువుగా ఉంది, మరి నీ సంగతి ఏంది? ఆయన చిటికిన వేలు తేలిక చేస్తా అంటే శ్రమలు వెట్టి చాకరి బాగా బరువుగా ఉన్నాయా మాకు, కాబట్టి ఆ బరువును తగ్గించాలంటే మా నాన్న చిటికిన వేలు కంటే ఇంకా ఎక్కువైన భారం నా చిటికిన వేలు అండు. చల్చి ఇడిచేక పని లేదని చీలిపోయి 1.5 గోత్రం ఓ పక్క 10.5 గోత్రం ఓ పక్కగా చీలిపోయి ఇజ్రాయేలీల రాజులు యూదుల రాజులుగా మారిపోయారు. స్నేహితులు ఇచ్చిన సలహా బాగుపడతారని పెద్దల సలహా తీసుకుంటారని చూస్తే స్నేహితులు సలహా తీసుకుని అట్నే పోయారు. కాబట్టి బుద్ధిహీనతలు ఏమైనా ఉంటే సరి చేసుకో, ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. ఏ మనుష్యుడు నశించిపోవాలని ఆయన ఇచ్చయించట్లేదు. ఇచ్చ అంటే కోరిక, ఇచ్చయించట్లేదు. కోరిక లేదు, ఆ కోరిక లేదు. మరేముంది? ఎలాగైనా నిన్ను నిత్యత్వంలో చేర్చుకోవాలని 4 బాధైనా, నలిపైనా, రోగం అనుమతించైనా, నష్టం కలుగు చేసేనా, ఆర్థిక నష్టమైన, ప్రాణ నష్టమైన ఏ వ్యక్తి అయితే నీకు ఎదురుగా ఉంటే ఆ వ్యక్తి వల్ల నువ్వు నిత్య నరకానికి పోతావు అనుకుంటే ఆ వ్యక్తిని తీసేస్తాడు ముందుగానే. నాకు జరిగింది ఆ వ్యవహారం, నా జీవితంలో జరిగినాయి. నేను రక్షణకు రావటానికి ఓ పక్క దేవుడు అనుకున్న ప్రతీకారం జరగటానికి మా నాన్న మా తాతయ్య నెల 13 రోజులు తేడాతో తీసేయబడ్డారు. ఆ తర్వాత వివాహం విషయంలో దేవుడు ఆతృత పడుతుంటే మా నాయనమ్మ మా పెద్దత్త చాలా ఆతృత పడుతున్నారు. శాపమే వెనకాల పడే వచ్చా ఉంది. ఆ శాపం రికవర్ కాకుండా వీళ్ళు ఆతృత పడి పెండి చేసి గందరగోళం చేయాలని వాళ్ళిద్దరిని కూడా తీసుకుంటాను. ఈ 4 మరణాల్లో ఒక పక్క పాపాన్ని బట్టి శిక్షాదండన ఉంది, మరో పక్క నిత్య ఆశీర్వాదానికి అడ్డుబండలు అన్న సంగతి అర్థమై ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో తీసేసుకున్నాడు. వాస్తవం ఇది. 2021లో దేవుడు నాతో మాట్లాడిన మాటలు, నేను మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది. ఎందుకంటే సేవకుని తిట్టారు, సంఘ ఆరాధన జరగకుండా అడ్డుగా నిలబడ్డాడు మా తాత. ఎవడొచ్చాడు రండి, ఆరాధన లేదు ఏం లేదని ఇక ఆయన రకరకాలుగా బూతులు ఆడుతాం. రక్షణలోకి వచ్చి మా నాయన రకరకాలుగా బ్రతకటం ఇవన్నీ చూసా. కాబట్టి నేను కూడా తిరగను, అదే రక్తం నాలో ఉంది కూడా, నేను కూడా బతకవచ్చు నాకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా. కానీ నేను శాపాన్ని తెచ్చిపెడతానా? సొలొమోను జీవితం నాకు ఆదర్శం, దావీదు అబ్రహాము జీవితాలే ఆదర్శం. ఎందుకో తెలుసా? సొలొమోను తప్పు చేసి 3-4 తరాలు శాపాన్ని తెచ్చిపెట్టిపోయాడు. ఆ బతుకు నాకు వద్దనుకున్నా. దావీదు అబ్రహాములు పొరపాట్లు ఉన్నాయి, సరి చేసుకొని ఆయన పాదాలే పట్టుకుంటే శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నేను తరచూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండాడు, 1 వచనాలు. యేసు క్రీస్తు వంశావళి ఏదైనా కానీ అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడకు యేసు క్రీస్తు వంశావళి. రాహాబు ఎడిపోయింది, రూత్ ఎడిపోయింది, వీళ్ళంతా ఎడిపోయారు. మధ్యలో చాలామంది ఉన్నారు. మరి ఆ ఇద్దరికి ఆ గొప్ప ఆధిక్యత ఇవ్వటం ఏంది దేవుడు? అక్కడ కూర్చొని ఆలోచించి ధ్యానించి నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నా తర్వాత తరం వారికి శాశ్వతమైన ఆశీర్వాదం. అలాగనే ప్రభు మాట్లాడాడు. సంతానం విషయంలో మాట్లాడాడు, సేవ అంటే సింహాసనం విషయంలో మాట్లాడాడు. నాకు కావాలి ప్రభు అని తపన పడ్డాను, ఆయన పాదాలు పట్టుకున్నాను. కాబట్టి ఈరోజు ఇలా ఆయన నిత్య నిబంధన స్థాపించిన విషయం తెలుసుకొని ఇప్పుడు ప్రశాంతంగా ఒడ్డునున్నా. ఇప్పుడు దేవుని కృపలో ఎట్లా పడితే అట్లా అడుగులేయడానికి ఏం లేదు. ప్రశాంతంగా ఎట్లయినా ప్రభు కృపలో ఆయన రెక్కల చాటున బ్రతకొచ్చు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? నీకు ఏదైనా ఆయన ఆశీర్వదించాలనుకున్న దానికి అడ్డు పండగ ఏదైనా చదువున్నా పక్కన పెట్టేస్తాడు. ఫెయిల్ అవుతావు నువ్వు, చదువు పాస్గా ఉద్యోగం ఉన్న పీకి పక్కన పడేస్తాడు. ధనాన్ని చూసుకొని విర్రవీగుచ్చా, బంధువర్గాన్ని చూసి విర్రవీగుచ్చాడు, అవన్నీ కట్ చేస్తాడు. మొత్తం ఒంటరి చేస్తాడు. ఒంటరి చేసి ఇక అప్పుడు ఆయన అంటాడు,
వానిలో ఒంటరైన వాడు ఎంతమంది? బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరైన వాడు 1000 మంది అగునని ఆ లేఖనాన్ని తెచ్చి పక్కన పెట్టి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరంపరలో నేను అడుగులు వేస్తానే ఉన్నాను. ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నిందారహితుడివై చక్కగా నడువు. చక్కగా నడిస్తే అని అంటున్నాడు, నేను నీకును నాకును మధ్యలో నిబంధన చేస్తున్నానని. ఈ రకంగా ఉంటుంది నీ సంతానం అని చెప్తూ 15-16 వచనాల కాడకు వచ్చేసరికి అబ్రహామును, లేదా 10-16 వచనాల్లో చూస్తే ఆబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడుతున్నాడు. సారాయి కాస్త శారాగా మార్చబడుతుంది. శారా అంటే రాజకుమార్తె అని అర్థం. అబ్రహాము అంటే అక్కడే రాశాడు ఆయన, అనేక జనములకు తండ్రి అని చెప్పని, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. ఆబ్రాము అంటే అనేక జనములకు తండ్రి. శారాయి అంటే అనేక జనములకు తల్లి. శారా అంటే రాజకుమార్తె, అలాగనే అనేక మంది విశ్వాస యోధురాళ్లకు తల్లి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు అన్నాడు, ఈరోజు నిర్ణయకాలం సమీపంగా ఉంది. అక్కడ ఏం చెప్పాడు ప్రభు? 99 సంవత్సరాలు అప్పుడు వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. అలాగనే ఇక్కడ 18వ అధ్యాయాన్ని గమనిస్తే, నా ప్రభు వచ్చేసాడు నిర్ణయకాలానికి వచ్చి, మీదటికి ఈ సంవత్సరం అంటే ఇదే సంవత్సరం ఇదే కాలానికల్లా నీ కౌగిట బిడ్డ ఉంటాడని చెప్పాడు. అయితే నా ప్రభు అన్నాడు, వచ్చే 2027వ సంవత్సరం కల్లా, ఈ కాలంలో కల్లా నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని. మరి ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడు అడుగుతున్న దానికి నువ్వు ఒప్పుకొని రాజీపడి ఆయన చెప్పిన దానికి సరే ప్రభు అన్నట్లయితే, నా ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాదు నా బ్రతుకించే ఇక అయింది, ఇక ఏదోలే అనుకుంటావా? నీ నిర్ణయాన్ని బట్టే ఆశీర్వాదమా, లేదంటే శాపమా, లేదంటే శ్రమలు, ఇరుకు, ఇబ్బందుల, ఏదో నా ప్రభు నిర్ణయిస్తాడు. ఆయన ఏం చేస్తా, నా మనస్సులో ఉన్న సంగతులు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో నిర్ణయ కాలము సమీపమైనది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే సరిగా నిలబడటం అనే దాన్ని బట్టే నా ప్రభు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వాదం కావాలనుకొని ఆయన చెప్పిన దానికి నువ్వు లోబడి ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితురాలుగా ఉంటావో, లేదు నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను ఏదన్నా కానీ అని చెప్పని అట్లానే రాజీపడి బ్రతుకుతావు, అది నీ ఇష్టం. ఓ ఇజ్రాయేలు ఇనుము, దేవుడు చెబుతున్న మాట నిర్ణయాన్ని బట్టి ఏదైనా ఉంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాయాలు నెమరవేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపనివ్వండి. నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున ఎంతమంది నిర్ణయానికి వచ్చారో వారి నిర్ణయాన్ని స్థిరపరిచి నీవు నిర్ణయించుకున్న శాశ్వతమైన ఆశీర్వాదం వారి వశము చేయమని, వారిని ఆశీర్వదించమని బతిమలాడుతున్నాను. మా పితరుడు అనేక జనములకు తండ్రి, అలాగే అనేక విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడ్డ అబ్రహాము తన బ్రతుకుల నుంచి అనేక విషయాలు మాకు ఈరోజు ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో దేవా నీవు మాతో కూడా మాట్లాడుతున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయాన్ని బట్టి దిగులు చెందక, ఇదిగో తండ్రి నేను తండ్రినై ఉంటానని సెలవిస్తున్నావు, తల్లినై ఉంటాను, నేను బాధ్యత తీసుకుంటున్నాను అంటున్నావు. అలాగని ఇదిగో ప్రభువా, మేము సరి చేసుకొని ఎదుట బ్రతికినట్లయితే
ఖచ్చితంగా ఆశీర్వాదం ఉన్నదని చెబుతున్నాం. ఆశీర్వాదం కూడా ఇదిగో 2027 సంవత్సరంలోనే ఇదిగో ఇదే సమయం కల్లా, ఇదే కాలానికల్లా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావని కూడా దేవా సెలవిస్తున్నావు. నీవే నీ కృప ద్వారా సమస్త కార్యములు చక్కబరిచి నీ చిత్తానుసారంగా నడిపించమని. పొరపాట్లుంటే ఒప్పుకుంటే ప్రతిదండన ఖచ్చితంగా జరుగుతుంది, అది సున్నితంగానే. అయ్యా, స్నేహితుల మాటలు వింటే ఎలా పాడైపోతామో ఏమవుతుందో కూడా తెలియపరుస్తున్నావు. అన్ని విషయాల్లో కృపనివ్వమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నావు. యేసయ్యా, నాకు కళల ద్వారా నాకు కొంతమంది కళలు చెప్పారు, కొంతమందికి ఏమైనా కళలు చూపించామని ప్రార్థన చేస్తున్నాను. మాకు వారికైనా మాకైనా మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభావం నీ పాదశలను పెడుతుంది. యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు జ్ఞాపకం చేయబడ్డ మా మీద ఇంకెవరికైనా కళ్ళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్నాలు నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్టి నీవే జరిగించుదువుగాక, నెరవేర్చుదువుగాక. యేసునామములో త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ కార్యంలో జరిగించమని మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నాడు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరి అవసరత అక్కరతలు యేసునామములో తీర్చబడునుగాక. అయ్యా, నా కోసం మా కోసం పరిచర్య కోసం గతం విన్నదాన్ని బట్టి కానీ గతంలో ఇప్పుడే నీకు ముందైనా వ్యక్తిగతంగాను ఉపవసించి అయ్యా ఇదిగో తండ్రి దేవా కుటుంబ ప్రార్థనలను ఇలా అనేక రకాలుగా ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి, ఆత్మలు రక్షించు. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలతలేని దీవెలించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాల్లో మీరు చూడండి. సంఘ బిడ్డల ప్రయాణాలు, ప్రయత్నాలు, పనులు అన్ని విషయాలు మీరు చూడండి. క్షేమాన్ని ఇవ్వండి, ఆశీర్వదించమని, కృపలో వర్ధల చేయమని. నీ చిత్తమైతే సాయంకాలం జరిగే 2 ఆరాధనలో కూడా మీరు తోడండి. నీవే నాతో మాతో అందరితో మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని, బుద్ధిహీనతలు, అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, నోటి మాటలోనూ, తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసులో అయా ఇదిగొచ్చని కదలికలు ఏ కారణాన్ని బట్టి ఉన్నా క్షమించమని బతిమలాడుతూ సిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు, ముట్టి స్వస్థపరచు. అలాగే దుష్టుడు వాడి దోతల దాడులను బట్టి ఈ లోక సంబంధమైన కుల సంబంధం, గృహ దేవతలు, దేవుళ్ళు అన్న వాటి ఎదుట ఉన్నటువంటి పూజల వాటి ప్రభావాన్ని బట్టి కానీ చిల్లంగి బాలమని చేతబడి క్షుద్ర వశీకరణ ఒకటి ఇక ఇంచేది ఏమైనా కర్ణ పిశాచాలని కాశ్మీరదే ఇక ఏమైనా సరే కోట శక్తులని వాటన్నిటి కీడుల నుంచి బాధించబడుచున్న ప్రతి ఒక్కరికి యేసునామములో ఇప్పుడు అటు బంధకాల నుంచి విడుదల కలుగును గాక. అవి రివర్స్ అయి తిప్పి కొట్టబడును గాక. వాటన్నిటిని యేసునామములో అటు ప్రభువును బంధిస్తున్నాను. నీ ఆత్మకార్యములు జరిగించు. ప్రార్థనలు ఎదుగుదల, విజ్ఞాపనలు ఎదుగుదల, వాక్యము చదవటం, పరిశుద్ధాత్మ చేత నింపబట్టు, ఏకాంత ప్రార్థన దేవారా అయా జాగరణ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు బలవంతులే నీ కృపలు వర్ధిల్లునట్లుగా కృప చూపి నీ హస్తమును చాపమని బిడ్డలు తోడని నడిపి సహాయం చేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డలను దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్నా అలాగనే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి అలాగే ప్రభు చెప్పిన దాన్ని బట్టి నిలబడి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులు, కుటుంబాలకును అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచయ ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సాధారణ సహకారులకును, కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకును, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలం ప్రభు చూడండి, ఆయన కృప చూడండి, నడిపించి
ఆయన ఈరోజు తెలియపరిచినట్టుగా ఆ శాశ్వత కాలమైన ఆశీర్వాదం మనందరికీ, భావితరాలందరికీ, ప్రతి కుటుంబానికి, వంశానికి ఇచ్చి మన ద్వారా ప్రతి వంశము, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడేలాగా చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక, అలాగు చేయునుగాక. అలాగు చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రవేశు రక్తమునకేచే, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, ప్రియులు, ఈలోక సంబంధమైన దేవీ దేవతలు, కుల సంబంధమైన గృహ దేవతలు, దేవుళ్ళు అనబడి వాటి ఏది చేయబడినా అవి ఇంకే ప్రమాదం, వాటన్నిటికి కూడా వారికి కూడా ప్రభు చిత్తమైన అంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగును. యుద్ధం యెహోవాది, వాటి విషయం వారి విషయం. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. మన ఆత్మలకు కూడా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.